ఎప్పటికైనా కండువా ఓ నేను కండువా తెచ్చుకోను, నాకు కూడా కండువా కండువా ఏమండి చంద్రశేఖర్ గారు కండువాలు ప్రవేశపెట్టండి. సార్ ఇక్కడ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉండబెట్టండి. చెప్పేస్తారు పర్సెంటేజ్ మైండ్ పని చేస్తుంది. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మళ్ళొక్కసారి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై అమరావతి, 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 జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ప్రెసిడెంట్ ఉన్నారు, అరుణ్ వాళ్ళు ఉన్నారు కదా, ప్రవేశపెట్టండి, అందరిని ప్రవేశపెట్టండి. స్వీట్లు తింటానికి జనాలు సెలబ్రేట్ చేసుకుందాం. ఉన్నారా? ఇదిగో ఆ రూమ్ లో ఉన్నారు కదా అరుణ్ వాళ్ళు. కేక్ కట్ చేసి కేకు కూల్ కేక్ మళ్ళీ కరిగిపోతుంది. జనం కనపడాలి. జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. వద్దొద్దు మీరు ఉండండి. కేక్ కట్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్. జై అమరావతి, జై అమరావతి. వద్దు వీర మహిళలు ఫస్ట్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు జై అమరావతి. జై దీని మీరు థ్యాంక్ యూ సార్. ఆ చిన్న చాలా సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా 5 కోట్ల మంది ఆంధ్రులు, ప్రపంచంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలుగు జాతి అంతా కూడా గర్వించదగ్గ రాజధానిగా, ప్రజా రాజధానిగా అమరావతిని రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన తరువాత గౌరవ భారత పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదించి
అమరావతి ఏకైక రాజధాని ఆంధ్ర రాష్ట్రానికని చట్టం తీసుకురావటం చాలా సంతోషించదగ్గ పరిణామం. అందుకు సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఏ ఉద్దేశంతో అయితే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అవసరమో, రాష్ట్రంలోనే సెంటర్ పాయింట్, కృష్ణానది ఒడ్డున మరి వేలాది మంది రైతులు తమ యొక్క భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చిన అమరావతి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానికి ఉపయోగపడే ప్రజా రాజధానిగా విరసిల్లుతుంది అనే దానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, దాని మీద ప్రభుత్వం ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనము. రానున్న రోజుల్లో ఇటువంటి చరిత్రాత్మకమైన ఘట్టం, అమరావతిని చట్టసభల్లో ఆమోదించుకున్న ఘట్టం, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికన్నా ముందుగా అమరావతి కోసం అసువుల బాసిన అమరావతి రాజధాని రైతు అమర వీరులకి, ఆ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు జనసేన పార్టీ తరపున తెలియజేస్తూ, మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క ఆనందకరమైన సంఘటన ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నుల పండగగా దీపాల వెలుగులో ఆనందాన్ని పంచుకోమని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దీంట్లో పాల్గొన్న గౌరవ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జనసేన చందు సాంబశివరావు గారు, అదేవిధంగా సోదరిమణి వీర మహిళ మన శివపార్వతి గారు, అదేవిధంగా మేడం సన్నా గారు, అదేవిధంగా మిగతా పార్టీ ఆఫీసులో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి చాలా శుభదినం. ఎందుకంటే ఈ రోజు ఏదైతే రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడి రాష్ట్ర ఎవరైతే రాజధాని కోసం భూములు త్యాగం చేశారో రైతు కన్నీరు కార్చేలాగా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి ఎంత ఇబ్బందులకు గురి చేశారో, ఎంతమంది మహిళా రైతులు ఆవేదన చెందారు, ఎంతమంది దెబ్బలు తిన్నారో, రక్తం కార్చారు, అమరావతి కోసం త్యాగాలు చేశారు, భూములు త్యాగాలు చేశారు. ఇంత ఫైట్ చేసిన తర్వాత ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటిసారిగా బిల్లు పెట్టి, ఎప్పుడో 2015లోనే పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాజధానికి చట్టభద్రత కల్పించినట్లయితే ఈ రోజు రైతులకి ఇబ్బంది ఉండేది కాదు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజధానికి చట్టభద్రత తీసుకొస్తాము, ఎవరు వచ్చినా ఎవరున్నా లేకపోయినా ప్రభుత్వాలు మారినా అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి రాజధాని నడుబొట్టున ఛాలెంజ్ చేసి అమరావతి రాజధాని అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన నాయకుడు, మా నాయకుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే కూటమి ఏర్పడడానికి కూడా కీలక పాత్ర పోషించి ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అమరావతి శాశ్వత రాజధాని చేయటానికి వాళ్ళు చేసిన కృషి, అనలేని కృషిని ప్రజలు గమనించాలని కోరుకుంటూ, ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మన దేశ పటంలో ఇప్పుడు వరకు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి ఆ బాధను అనుభవిస్తున్నామో, రేపటి నుంచి మ్యాప్ లో గర్వంగా మన ఆంధ్రప్రదేశ్ కి అమరావతి క్యాపిటల్ అని చూసించేలాగా మ్యాప్ అవుతుంది. సో అలాంటి శుభదినాన మనం ఇన్ని రోజులు ఎన్డీఏ కూటమి ఏం చేసింది రాష్ట్రానికి అనే దానికి ఈ రోజు మనం సాధించిన విజయం ఇది అందరికీ అంకితం చేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గాని, ఉప ముఖ్యమంత్రి వర్యులు గాని, మిగతా శాఖలు గాని, ఏదైతే ఎన్డీఏ కూటమి గాని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఇప్పటి వరకు మనం ఏం సాధించుకోలేకపోయాం, 10 ఏళ్లు రాష్ట్రం విడిపోయిన రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామనే బాధ నుంచి ఈ రోజు మనల్ని విముక్తి చేసి మనకి చట్ట భద్రత కల్పించి మనకు ఒక క్యాపిటల్ ఉంది అని సగర్వంగా చెప్పే ఈ శుభదినాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై అమరావతి, జై అమరావతి. ఈ రోజు ఏదైతే పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో ఉభయ సభల్లో మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి బిల్లు పాస్ అయిన
శుభదినాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ లాగా జనసేన కేంద్ర కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా మనకి ఈ రోజు వరకు కూడా పెట్టుబడి పెట్టాలి అని చెప్పి రాష్ట్రానికి వచ్చిన ఎవరైనా సరే వాళ్ళు సంకోచించే వాళ్ళు. అంటే మనకి రాజధాని ఏది మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా మారితే మళ్ళీ రాజధాని మారుతుందా అని చెప్పి ఉన్న దాని నుంచి ఒక క్లారిటీ ఈ రోజుతో ఏర్పడిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రానికి మన అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఈ రోజుతో చట్టబద్ధంగా నిరూపితమైంది. దాన్ని పురస్కరించుకొని మేము ఈ రోజు దీపాలు వెలిగించి చిన్న సెలబ్రేషన్స్ చేసుకోమని మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంతో అండ్ మేము చాలా హ్యాపీనెస్ తో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని పేరు పెట్టలేకపోయినప్పటికీ అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు వాటికి ఉన్నటువంటి విశేషమైన అధికారాలతోటి అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నాయి. ఆనాడు ప్రతిపక్షం కూడా దాన్ని సమర్థించింది. ప్రజానీకం అందరూ కూడా హర్షించారు. దురదృష్టం ఏంటంటే 19 తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడటం, మరి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా ఇబ్బంది పడటం, ఇవన్నీ జరిగిన దరిమిళ ఈ అమరావతికి ఇది ఒక్కటే రాజధాని, ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ కు ముందే చాలా క్లియర్ గా మనం అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలి, అప్పుడే ఇలాంటి అనిశ్చితి, పెట్టుబడులు పెట్టడంలో సందేహాలు, ఈ సిటీ ఎస్టాబ్లిష్ అవడానికి, విస్తరించడానికి, లేదా ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లా పనిచేయడానికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఏదైతే విజువలైజ్ చేశారో ఆయన హామీ మేరకు 2024 జనరల్ ఎలక్షన్స్ లో కూటమి ఏర్పడటం, కూటమి ఘన విజయం సాధించటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయంతో, గౌరవ ప్రధానమంత్రి గారి సహాయంతో, సహకారంతో, హోంమంత్రి గారి సహకారంతో, ఎంటైర్ పార్లమెంట్ సహకారంతో దాన్ని వల్ల మనం సాధించుకోగలిగామని చెప్పాలి. దీని వెనక పవన్ కళ్యాణ్ గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి చొరవ చాలా అభినందనీయం. ఎట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ప్రతి ఆంధ్ర పౌరుడు కూడా దీంట్లో భాగస్వామి అయ్యాడు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అమరావతి అభిమానులందరూ కూడా దీంట్లో ఏకమయ్యారు. కాబట్టి వారందరికీ కూడా ఇవాళ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ దీపాలతో కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి జనసేనాని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మన కేంద్ర కార్యాలయంలో పెద్దలు, మన నాయకులు, సీనియర్ నాయకులు శ్రీ గంజి చిరంజీవి గారి సమక్షంలో, అలాగే జనసేన పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి శ్రీమతి శివభారతి గారు, అలాగే ఇంకొక సీనియర్ లీడర్ సనా గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా మీ అందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం ఇట్స్ ఎ సింబాలిక్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ప్రజలందరికీ మనం చెప్పాలి ఎంత కష్టపడితేనో, ఎన్ని వ్యూహాలు వేస్తేనో కూటమి ప్రభుత్వం సాధించగలిగినటువంటి ఈ విజయం అనేది చారిత్రాత్మకం. కాబట్టి ఈ చారిత్రాత్మక విజయానికి, ఈ డెవలప్మెంట్ కి జనసేనాని ఒక పిల్లర్ గా నిలబడ్డాడు. కాబట్టి ప్రత్యేకంగా మనందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేయాలి, జనసేనానికి అభినందనలు తెలియజేయాలి. ఆయనకి సహకరించిన కూటమి నాయకులందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. మరి వీళ్ళందరికీ తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అమరావతి. జై అమరావతి. థ్యాంక్ యూ.